ఉండడానికి వీలుగా సిద్ధంగా లేదు. తప్పకుండా పవన్ కళ్యాణ్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సముచితమైంది, లోకేష్కు సముచిత స్థానం ఇంకా రాలేదు. అది తెలుగుదేశం యొక్క అంతర్గత వాణి మెసేజ్. దాన్ని చంద్రబాబు ఎలా సెటరేట్ చేస్తారో మనం చూడాలి. సెటరేట్ అవ్వలేదంటారా? ఏది ఇంకా సెటరేట్ అవ్వలేదంటారా? అవ్వలేదు కదా. లోకేష్కి ఏదో ఒకటి ఇప్పుడు ఆయన కూడా, లోకేష్ కూడా నేను 3 సార్లు ఉన్నాను ఎందుకు ఉంటాను అని ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీరు ఎక్కువగా మాట్లాడకండి, వివాదాలు తేకండి, మేము అంతర్గతంగా కూటమిలో చూసుకుంటామని ఆయన చెప్తున్నారు. అంటే కూటమిలో నిర్ణయిస్తామని చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? దీని మీద నిర్ణయం లేదు, చర్చ లేదని పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేదు. మీరు అండర్లైన్. లోకేష్ బయట విన్నాం సార్. ప్లే చేయండి లోకేష్ బయట. 3,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది. ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి, బకాయిలు కూడా ఫేజ్డ్ మేనర్గా మేము చెల్లిస్తాం. ఓకేమా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలు. ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను, ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్లో కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకుంటున్నాం. రామ్మోహన్ నాయుడు కూడా అదే, ఇదిగోండి, ఇది నేను చెప్పిన అడ్వర్టైజ్మెంట్. అన్ని పత్రికలు, చాలా పత్రికలు, అన్నీ అంటే అన్నిట్లో వచ్చింది. ఇందులో కుటుంబ పరంగా దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీళ్ళది కూడా ఉంది. మీరు సినిమాల పరంగా చూస్తే మొదటి తరంవే వేశారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇందులో లేడు. అంటే దీంట్లో ఇండికేషన్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే సరే దాన్ని అక్కడ పక్కన పెడితే మీరు చూపించింది. అందుకని లోకేష్ చాలా క్లియర్గా నేను 3వ జనరల్ సెక్రటరీగా ఉండాలనుకోవట్లేదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు గారు ఏ పదవి ఏ బాధ్యత ఇస్తే నేను ఆ బాధ్యత చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు పదవుల గురించి మేము ఎన్డీఏలో చర్చించుకుంటాము, మీరు బయట దీని మీద ఏం చేయకండి అని చెప్తున్నారు. బుచ్చే చౌదరి గారేమో సముచిత స్థానం కల్పించాలని చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కలిపి లోకేష్కు రంగం సిద్ధమైనట్టుగా ఎలివేషన్కు, ప్రమోషన్కు, ముందుకు నడపడానికి ఆ విధంగా ముందుకు పోతారు. ఇంకా మీకు ఈ విషయంలో ఏమి సందేహం లేదు. అది ఏ రూపంలో ఉంటుంది, పార్టీ పరంగానా ప్రభుత్వ పరంగా అయితే పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ చేయరు. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇంకొక ఉప ముఖ్యమంత్రిని అయితే పెట్టరు. కానీ దానికి మించి ఇంకేదన్నా పదవి, అనేక పదవులు సృష్టించవచ్చు ఆలోచిస్తే రకరకాలు. పార్టీలో మటుకు తప్పకుండా కీలక వ్యక్తి నెక్స్ట్ లోకేష్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటివరకు తండ్రి చాటు కొడుకు, ఇప్పుడు తండ్రికితో పాటు నడిచే కొడుకు. తెలంగాణలో ఒక అనుభవం కూడా ఉంది కదా కేటీఆర్ది ఎప్పటి నుంచో ఉంది. వాస్తవానికి లోకేష్ అప్పుడు మాట అనేవాడు, మీరు నన్ను కేటీఆర్తో జగన్తో పోల్చకండి, వాళ్ళు ఒకటేమో ఎప్పటి నుంచో నాకంటే ముందు నుంచి రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా ఉన్నారు, నేను ఇప్పుడిప్పుడు వచ్చి ఇవన్నీ చేస్తున్నానని ఆయన మొదట్లో అంటుండేవాడు. కానీ ఇప్పుడు ఆయన కూడా రాటు తేలిపోయాడు కదా. కాబట్టి పాదయాత్రతో చాలా ఇదైనా ఆయన చెప్తూ ఉంటారు. సో ఇదంతా ఊరికినే జరగట్లేదు సార్, వట్టి పుణ్యానికి వాదన జరగట్లేదు. అది పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. ఆయన దాన్ని ఆమోదించేశారు ఒక విధంగా. ఇంకా చాలా కీలకమైంది 99 ప్రేక్షకులకు, చిరంజీవి గారు నిన్న రేవంత్ రెడ్డి సభలో పాల్గొనడం కూడా రాజకీయంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆయన రాష్ట్రపతిని చేస్తారు, లేదా బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రిగా తీసుకుంటారు.